ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా? తులారాశి చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 6, అగౌరవము 3. వీటికి యోగాలు చాలా బాగున్నాయండి, మీరు వినాలి. ధనలాభము, విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉండబోతున్నది. ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా ధనలాభమే. అనూహ్యముగా ఆకస్మిక ధనలాభము, ఐశ్వర్య లాభము, సంపద లాభము. ఎప్పుడో ఏవైనా కోర్టు కేసుల్లో మాకెక్కడండి, మాకు అవన్నీ పోయినాయి, మా తాతలు సంపాదించిన ఆస్తులన్నీ పోయినాయి అంటే లేదు 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 పలానా వారసులకు ఇది చెందాలి అని కోర్టు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలా వీళ్లకు ఎంత అద్భుతముగా ఉన్నది అంటే ఈ సంవత్సరము అంత అద్భుతముగా ఉన్నది. గృహయోగము, గృహలాభము, గౌరవము, కీర్తి. అగౌరవించిన చోటనే మళ్ళీ గౌరవింపబడతారు. కీర్తి పెరుగుతుంది. కార్యజయం, ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది. మంత్రసిద్ధి, ఎవరైనా మంత్రాలు అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉంటే అది సిద్ధిస్తుంది. ఆ గ్రహాలు అనుకూలత బాగుంది అనేటువంటి. ధాన్య వృద్ధి, పంటలు పండించేటువంటి వాళ్లకు 10 బస్తాలు మాత్రమే ప్రతి సంవత్సరము పండుతున్నాయి. ఎన్నేళ్ల నుంచో చూస్తున్నాము అంటే ఈసారి 15-20 బస్తాలు పండినా ఆశ్చర్యం లేదు. ధాన్య వృద్ధి అలా ఉన్నది, రైతులకు బాగుంటుంది అని. అలాగే బంధువుల యొక్క రాక ఎక్కడైనా సహజం. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుమతి అన్నాడు కదా. ఇది అన్ని రకాల బాగున్నారు అంటే బాగుంటేనే బంధువులు వస్తారా అంటే అలా అని కాదు, కానీ బంధువుల యొక్క రాక చాలా బాగుంటుంది. గృహ నిర్మాణం చేస్తారు. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. మంచి మంచి సినిమాలు తీసి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. చిన్న వయస్సులోనే ఏమి గొప్పగా తీసినావయ్యా అనేటువంటి ప్రశంసలు అందుకుంటారు గాక అవార్డులు పొందుతారు, రివార్డులు తీసుకుంటారు. చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్ళు అనుకున్నట్టుగా 100% జరగాలి అంటే దైవం అనుకూలించాలి. కాబట్టి దైవారాధన, అలాగే రంగులు, దిక్కుల విషయం, సంఖ్య, ఏ సంఖ్య కలిసి వస్తుంది? వీళ్లకు రంగుల విషయానికి వచ్చేటప్పటికి తులారాశి వాళ్లకు ఏ రంగైనా వేసుకోవచ్చు. ఒక నలుపు తప్ప వీళ్ళ ఇష్టం. ఎటువంటి దుస్తులు ధరించినా అత్యద్భుతముగా ఉంటుంది. అన్ని దిక్కులు బాగుంటాయి వీళ్ళకు. ఈ దిక్కు ఆ దిక్కు అనేది లేదు. భగవంతుడే దిక్కు అనుకుంటే అన్ని దిక్కులు యోగవంతము అనేది తెలుస్తూ ఉన్నది. ఇంకొకటి ఏమిటి అంటే సంఖ్యాపరముగా అయితే 6 అక్షరము చాలా యోగదాయకముగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది.